హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్స్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 13th. ఈరోజు డేట్ వచ్చేసి March 27th. సో అందరికి హ్యాపీ శ్రీరామనవమి. సో ఈ రోజు ఎపిసోడ్ వచ్చి ఏం జరుగుతుందంటే, నిన్న ఎవరైతే విన్నర్స్ అయ్యారో ఆ ఒక టాప్ 5 కపుల్స్ అయితే తీసుకొని వస్తారనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, మనకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కళ్యాణి అండ్ వసంతి గారు, అలాగే మనకు శివ్ కుమార్ అండ్ ప్రియాంక గారు, ఇంకా అలాగే మనకు నోకరాజు అండ్ ఆసియా గారు, ఇంకా అలాగే మనకు బ్రిట్టో అండ్ సంజయ్ గారు, ఇంకా అలాగే మనకు భాను అండ్ జాను గారు. సో వీళ్ళ పేర్స్ అనేటివి మనకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద గేమ్ ఆడడానికి ఈ వీకెండ్ లో అయితే వచ్చారు. సో రిమైనింగ్ పేర్స్ ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళలో ఒకరు హరిత అండ్ హరీష్ గారు. సో వాళ్ళ వైఫ్ ఇంకా బాగలేని వల్ల ఆయన అయితే గేమ్ లోకి పార్టిసిపేట్ చేయలేదు. ఆయన ఇంకా రష్ మోడ్ లోనే వాళ్ళ వైఫ్ ని చూసుకుంటా ఉన్నారు. అండ్ రిమైనింగ్ 4 కపుల్స్ అయితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం ఆ ఒక గేమ్ జోన్ లోకి అయితే వచ్చారనమాట. 5 కపుల్స్ ఆడిన గేమ్ ఏంటంటే ల్యాడర్ అనేది ఉంటది అనమాట. సో ఒక కపుల్ అనే వాళ్ళు వెనకాల పోయి ల్యాడర్ నిచ్చెన మీద నిలబడుకొని ఉంటారు, ఒకరు ముందు ఉంటారు. వీళ్ళిద్దరికి ఒక కామన్ క్వశ్చన్ అడుగుతారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మీ పార్ట్నర్ యొక్క హైట్ ఎంత? సో బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళ హైట్ ని ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు చూడకుండా, వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వకుండా వీళ్ళు కరెక్ట్ గా రాయాలి ఈ 5 కపుల్స్. ఇలా వీళ్ళని ర్యాండమ్ క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. వీళ్ళల్లో ఇలా అడుగుతా ఉంటే ఎవరు ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్ చెప్తారు వాళ్ళు ఫస్ట్ విన్నర్, లైక్ 25 పాయింట్స్, తర్వాత విన్నర్ కి 20 పాయింట్స్, తర్వాత విన్నర్ కి 15 పాయింట్స్, ఇలాగా వస్తాయి అనమాట. సో ఇక్కడ చాలా వరకు చిన్న మిస్అండర్స్టాండింగ్ లాగా అయింది. ఏంటంటే ఒక కపుల్ కి ఏంటంటే వాళ్ళ యానివర్సరీ డేట్ అనేది వాళ్ళు మర్చిపోయారు అనమాట. అది వాళ్ళకి కాస్త గొడవలాగా జరిగింది. ఆ కపుల్ వచ్చేసి శివ్ అండ్ ప్రియాంక గారు అనమాట. ఇంకా అలాగే మనకు మరొక కపుల్ ఎవరంటే, సో జాను అండ్ భాను గారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మార్నింగ్ లేవగానే వాళ్ళ తాలిబొట్టుని దండం పెట్టుకొని అలా వాళ్ళ డే స్టార్ట్ అవుద్దంటే, వాళ్ళ వన్ పార్ట్నర్ వచ్చేసి ఫోన్ చూస్తుంది అని చెప్పి రాశారు. ఇలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తో అయ్యింది గేమ్. బట్ లాస్ట్ కి అయితే విన్ అయింది మాత్రం ఎవరైతే లాస్ట్ మొదలు పెట్టారో గేమ్, అది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళే ఫస్ట్ వచ్చేసారు. మరి అది ఎవరో కాదు, మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ వసంతి గారు. సో వీళ్ళు టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇక్కడ నోకరాజు గారికి ఒక పవర్ వచ్చింది స్టార్టింగ్ లో. మీరు ఇక్కడ ఒకరిని రిమూవ్ చేసేసి అక్కడ 4 ఉన్నారు కదా, వాళ్ళలో స్వాప్ చేయొచ్చు అని చెప్పి. బట్ ఆయన అలా చేయలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు కష్టపడి వచ్చారు కాబట్టి నేను అలా చేయకూడదు అనుకున్నాను అన్నారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు మహేష్ అండ్ సాండ్రా గారు, మాకు ఒక ఛాన్స్ వచ్చి ఉంటే బాగున్నాం, ఎందుకంటే మేము చాలా లిస్ట్ లో ఉన్నాం, మేబీ ఎలిమినేట్ కూడా అయ్యే అవకాశం ఉంది ఈ వీకెండ్ లో. వాళ్ళే మాకు ఒక ఛాన్స్ రాలేదని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. బట్ ఇది అప్ టు గోల్డెన్ కపుల్ వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి. మరి ఆ గోల్డెన్ కపుల్ టాప్ 1 వచ్చారా లేకపోతే లాస్ట్ వచ్చారో ఈ రోజు ఎపిసోడ్ లో చూసి మీరే తెలుసుకోండి, నోకరాజ్ అండ్ ఆసియా గారిది. ఇంకా అలాగే ఈ 5 కపుల్స్ కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. అండ్ లేటర్ ఆన్, సో ఇక్కడ విన్ అయిన మాత్రం మనకు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ అండ్ వసంతి గారు. వాళ్ళకైతే క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా పెట్టారు. ఇంకా అలాగే వాళ్ళ ఫ్యామిలీ జోన్స్ అన్ని మాట్లాడుకుంటే అన్ని జరిగాయి కూడా. సో ఇలా ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కావాలంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వి సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు మీకు ఎక్స్ప్లెనేషన్ విత్ మై రివ్యూ అనేది వస్తుంది. సో ఫైనల్ గా నా రివ్యూ ఏంటంటే, ఓకే కపుల్స్ మధ్య ఇంకా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ తెలుసుకోవాలా. లెట్స్ సీ ఆన్ ద ఫర్దర్